ఆస్తమాను నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది? ప్రమాదాలు అండ్ రిస్క్స్. చిన్నగా కనిపించే ఆస్తమా పెద్ద సమస్యలా మారే ప్రమాదం ఉందా? ఆస్తమాను నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయా? జాగ్రత్తలు పాటించకపోతే ఎలాంటి రిస్క్స్ ఎదురవుతాయి? ఇవే కాకుండా మరిన్ని కీలకమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఆస్తమా ఎందుకు ప్రమాదకరం? ఆస్తమాను కనీస జాగ్రత్తలు లేకుండా వదిలేస్తే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోతుంది. తరచూ దాడులు. ఆస్తమా అటాక్స్ రావడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవచ్చు. దీని ఫలితంగా గుండె, మెదడు సహా శరీరంలోని అనేక అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. 2. ఆస్తమాను నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదాలు. తీవ్రమైన ఆస్తమా అటాక్స్. సివియర్ ఆస్మా అటాక్. ఆస్తమా అదుపులో లేకపోతే ఒక్కసారిగా ఊపిరి ఆడకపోయే పరిస్థితి ఏర్పడొచ్చు. ఈ స్థితిలో తక్షణ వైద్య సహాయం లేకుంటే ప్రాణాపాయం కూడా సంభవించొచ్చు. శాశ్వత ఊపిరితిత్తుల నష్టం. లంగ్ డ్యామేజ్. తరచూ ఆస్తమా దాడులు రావడం వల్ల ఊపిరితిత్తులపై శాశ్వత మంట, క్షీణత ఏర్పడుతుంది. దీనివల్ల COPD, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశముంది. ఆక్సిజన్ లోపం. లో ఆక్సిజన్ లెవెల్స్. తీవ్ర ఆస్తమా అటాక్స్ వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల గుండె, మెదడు మరియు ఇతర అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. హాస్పిటల్లో చేరే అవకాశాలు పెరుగుతాయి. క్రమంగా ఆస్తమా ఎక్కువగా ముప్పు పెంచే స్థితికి చేరుకుంటే తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ తరచూ హాస్పిటల్ ట్రీట్మెంట్ శరీరానికి ఇబ్బంది కలిగించడమే కాకుండా ఆర్థిక భారం కూడా పెంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు. హార్ట్ ఇష్యూస్. ఆస్తమా తీవ్రమైందిగా మారితే గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా మారినప్పుడు గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉంది. రోజువారీ జీవనానికి ఆటంకం. ఆస్తమా సమస్య ఎక్కువైతే పనిచేయడంలో ఇబ్బంది కలుగుతుంది. శారీరక శక్తి తగ్గిపోతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా జీవన నాణ్యత తగ్గిపోతుంది. జీవితకాలం తగ్గే అవకాశం. అధిక రిస్క్ ఉన్న ఆస్తమా రోగులు దీన్ని నియంత్రించుకోకపోతే జీవితకాలం తగ్గిపోవచ్చు. ఆస్తమా, డిప్రెషన్ మరియు మానసిక ప్రభావం. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా అటాక్ వస్తుందేమో అనే భయం, నిరాశ పెరిగిపోతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం. ఆస్తమా తీవ్రంగా ఉన్న వాళ్లలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తరచూ వాతావరణ మార్పులు, పొల్యూషన్, ఇన్ఫెక్షన్ల వల్ల ఆస్తమా మరింత తీవ్రమవుతుంది. చిన్నపిల్లల్లో పెరుగుదలపై ప్రభావం. చిన్న వయస్సులోనే ఆస్తమా సమస్య ఉంటే వారి ఫిజికల్ గ్రోత్, ఫిట్నెస్ తగ్గిపోతాయి. ఆటలు ఆడలేకపోవడం, సరైన శరీర అభివృద్ధి జరగకపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఆస్తమాను నిర్లక్ష్యం చేస్తే ఇది చిన్న సమస్య కాదు, ఊపిరితిత్తుల నాశనానికి దారి తీసే ప్రమాదం ఉంది. సరైన వైద్యాన్ని తీసుకుంటూ డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడితే దీన్ని పూర్తిగా నియంత్రించుకోవచ్చు. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.